ఇవాళ మనం ఇంతకుముందు బీజేపీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ బీజేపీ వాళ్ళు అనేవాళ్ళు ఏమైంది గుజరాత్ అక్కడ అంతా ధనవంతులుగానే ఉన్నారు. అదాని అమ్మాయిలను కాపాడుకెళ్తా ఉంది. కాబట్టి బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడానికి అవసరమైంది. ఇంకా 4 సంవత్సరాలు అన్ని రంగాలలో మనం అభివృద్ధి చేసుకుని మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీ కాకుండా మొత్తం తెలంగాణను భారతదేశంలో నంబర్ 1గా తీర్చిదిద్దడానికి ఇవాళ ప్రభుత్వం కృతజ్ఞంగా ఉంది. నేను కూడా కట్టుబడి ఉన్నాను. మీకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలుపరచడమే కాకుండా మరి అన్ని విధాలుగా మన ప్రాంతాన్ని అభివృద్ధిలో మీ పాత్ర మీ ముద్ర ఉండాలని చెప్పి కోరుకుంటే ఇవన్నీ కూడా సాక్ష్యం చేయాల్సిందిగా కోరుకుంటూ మరి మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. ప్రముఖ వైద్యుడైన డాక్టర్ భూపతి రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించిన ముందుగా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ డాక్టర్ లక్ష్మీకాంతరావు గారు అమెరికా లండన్లో ఉంటూ గత 5-6 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూ మన ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా ఈరోజు ఇప్పుడే ఇంపార్టెంట్ రోడ్లు దాదాపు పనులు ప్రారంభించడమే కాదు మళ్ళీ అదనంగా కూడా మళ్ళీ 30 కోట్ల రూపాయల ఈరోజు మనం బీటీ రోడ్ నల్లవెల్లి గౌరారం నుంచి దోర్గల్ పోయా గౌరారం వరకు దాదాపు 18 కోట్లతో ఇలా శాంక్షన్ చేసుకొని పనులు మొదలు పెడుతున్నాం. దాంతోపాటు నల్లవెల్లి మేకేనాయక్ తండా వయా తిరుమలాయ మండలం 4 కోట్ల రూపాయలు, బీటీ రోడ్ ఇందిరానగర్ తండా బెల్యా తండా మరియా తండా అదొక 8 కోట్లు 30 ఇప్పటికే శాంక్షన్ అయినాయి. టెండర్లు కూడా అయిపోయినాయి. త్వరలో శాంక్షన్ చేస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడే మన గన్నారం హైవేకి దిగానే ఒక చిన్న బ్రిడ్జ్ ఉన్నది. వర్షం ఇప్పటికే 2-3 చనిపోయారు. తప్పకుండా మినిస్టర్ గారు మాకు వెంటనే దాన్ని హైవేకి వెళ్ళి గన్నారం పెద్ద విలేజ్ అని ఆ చౌరస్తా వరకు డబుల్ రోడ్తో పాటు సెంట్రల్ లైనింగ్ పెట్టి హై లెవెల్ బ్రిడ్జ్ కావాలని చెప్పిను. ఇక్కడే మా ఎస్సీ ఆర్ఎండి వసంతరాయ్ గారు ఉన్నారు. వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 11 కోట్ల రూపాయలతోనది ఎస్టిమేషన్ ఇప్పుడు లెక్కేసి వచ్చింది. ఒక వారం 10 రోజుల్లోనే ఆ బ్రిడ్జితో పాటు ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేస్తామని ఈ సందర్భంగా సమర్పకంగా తెలియజేస్తాం. సెంటర్ వరకు సెంటర్ని డెవలప్ చేసి 1 కోటి రూపాయలతో మనం ఇవాళ మన అక్కడ శంకుస్థాపన చేసుకొని మన రామనాథ్ బాలాజీకి నివాళులు అర్పించడం, ఆయనకు నమస్కారం చేసుకున్నాం. ఆ చౌరస్తాన్ని కూడా వెంటనే 1 కోటి రూపాయలైనా సరే ఆ సర్కిల్ని డెవలప్ చేసి ఒక పెద్ద హైమాస్ట్ లైట్ పెట్టి దాన్ని ఒక మండల కేంద్రం అంటే ఇట్లా ఉందనే విధంగా అక్కడ ఒక ఫౌంటైన్ కార్యక్రమం పెట్టి దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తాం. తర్వాత ఒక సగం 100 కోట్లు మళ్ళా 6 నెలలకు 100 కోట్లు ఇచ్చి ఒక 2 సంవత్సరాల లోపే నిజామాబాద్ రూరల్లో ప్రతి ఆర్ఎంపీ రోడ్డుని డబుల్ రోడ్డుగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా అసలు లేని దాన్ని సింగిల్ బీటీ రోడ్డుగా చేస్తానని మీ అందరికీ మాట ఇవ్వడం కాదు, చేసి చూపిస్తాం.